అలా చూస్తుంటే ఈరోజు వెస్టేజ్ మేము జాయిన్ అయినప్పుడు అండి ఎక్కడో చోట ఫుల్ఫిల్ అయ్యి ఉండేది. ఈరోజు ఇండియా మొత్తము అన్ని ప్లేసెస్లో డిఎల్సిబిస్ ఉన్నాయన్నమాట. చూసుకుంటే నేను వెస్టేజ్లో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మస్తాన్ సార్ నాకు ప్రొడక్ట్స్ ఇచ్చారు. ప్రొడక్ట్స్ ఇచ్చిన తర్వాత నేను నేను డ్రీమ్స్ చూసే నేను బిజినెస్ వస్తున్నాను. ఒక బాబు ఉన్నాడు. అప్పుడు ఒక ఎల్మరుగుదుల్లో ఒక చిన్న హౌస్లో రెండుకుండేవాడు. నాకు ఖర్చు ఆ టైంలో మస్తాన్ గారు నాకు అవకాశం ఇచ్చి ఇంకొక 10,000 వస్తాయి, మీరు జాబ్ కూడా మానకుండా ఇది చేయండి అంటే, జాబ్ చేస్తూ ఇది చేయాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే జాబ్లో అందరూ కూడా నన్ను రకరకాలుగా టార్చర్లు పెట్టేశారు. ఆల్రెడీ హీట్ ఎక్కిపోయి ఉన్నా. నేను కుదిరితే ఇప్పుడే మానేస్తాను ఎవరైనా అనే మాట యథార్థం. అంటే నేను ఆయన అన్నారు కాదు ఒక 3 నెలలు 6 నెలలు టైం తీసుకుంటాను. 6 నెలలు కాదు కానీ నాకు అంత ఓపిక లేదు. 3 నెలల్లో ఏం చేయాలి చెప్పండి, ఒక 20,000 ఎలా రావాలో చెప్పండి అని చెప్పి ఒక ఎల్ఓబితో సిల్వర్ ప్లాన్ తీసుకుని కరెక్ట్గా 90వ రోజు 3వ నెల 19,800 కొట్టాను. నా ఫస్ట్ ఇన్కమ్ 172 రూపాయలండి. 3వ నెల ఇన్కమ్ 19,000. ఇక జాబ్ ఏం చేశానంటే లెఫ్ట్ ఇలా పక్కన పెట్టేసి వచ్చేసాను. ఎందుకంటే ఆ జాబ్లో నేను పడిన ప్రాబ్లమ్స్ కావచ్చు, నా ఫ్యామిలీ స్ట్రగుల్ అయిన విషయాలు చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఓకే, అలా చూస్తుంటే ఒకటి అప్పుడైతే సిఎన్సీ లేదు, ఇప్పుడైతే సిఎన్సీ ఉంది. సిఎన్సీ లేదు, రీపర్చేజ్లో ఒకటే ఉండేది, ఏ ఆఫర్స్ ఉండేవి కాదండి. ఒకటి ఉండేది, రీపర్చేజ్ ఉంది. ఇప్పుడు సిఎన్సీ కూడా ఉంది మీకు. ఇది చాలా మంచి ప్లస్ పాయింట్ అనమాట. మేము ఇంట్లో చాలా ప్రొడక్ట్స్ వాడుకుంటాం. ప్రొడక్ట్స్ ఏదైనా కూడా, ఎందుకంటే అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. అర్థమైందా? ఇంకా ఫ్రూట్స్ అయినా చాలా కాస్ట్ అవుతుంది రెగ్యులర్గా తినేవాళ్ళకి, కానీ మన సప్లిమెంట్ చాలా తక్కువ పడుతుంది. మీరు అర్థం చేసుకుంటే కనుక మన ప్రొడక్ట్స్ చాలా ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. మా ఫ్యామిలీ ఈ రోజు కూడా మా మమ్మీ వాళ్ళు కానీ మేము కానీ 6,000 to 10,000 ప్రొడక్ట్స్ ఈజీగా వాడేసుకుంటాం. ప్రాబ్లం ఏం లేదు. ఒకటి ఫస్ట్ బిజినెస్లో మీరు ఇందాక అన్నట్టుగా డ్రీమ్స్ కనుక నిజంగా ఫుల్ఫిల్ అవ్వాలంటే మీరు ఒక బిజినెస్ ఓనర్ లాగా దీన్ని భావించండి. అంతేగాని నన్ను జాయిన్ చేసిన వ్యక్తులే ఈ బిజినెస్ అండి, మా అప్లైన్ ఈ బిజినెస్, ఆవిడ ఏదో రమ్మన్నారని మీటింగ్కి వచ్చాను, 5 సార్లు నన్ను ఫాలోఅప్ చేసి వచ్చాను తప్ప ఇది నా బిజినెస్ కాదు, నేను ఆ స్థాయికి వెళ్ళను, అంత పెద్దవాడిని కాదు అనుకోవడం అయితే మీ తప్పు. దాని